అందరికీ. సో నేను ఈరోజు మీకు కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాను. వీటిని మీరు నిరంతరం స్మరించుకోండి. మనము హరే కృష్ణ మహామంత్రంతో మొదలు పెడతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చాలామంది ఏమనుకుంటారంటే హరే కృష్ణ మంత్రం రివర్స్లో ఉంటుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎందుకంటే ఇది యాక్చువల్లీ నిజం అన్నమాట. హరే రామ మంత్రం ముందు వచ్చేది, ఎందుకంటే రామావతారం ముందు, దాని తర్వాత కృష్ణావతారం. ఒకసారి చైతన్య ప్రభు కీర్తన చేసేటప్పుడు రివర్స్ పాలేశారండి. అప్పటి నుంచి మన వైష్ణవ బృందం అందరూ వైష్ణవ భక్తులందరూ హరే కృష్ణ నుంచి మొదలుపెట్టి హరే రామని లాస్ట్లో చెప్తున్నారనమాట. సో మనము నెక్స్ట్ శ్లోకంని చెప్పబోతున్నారనమాట. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. మనం ఎప్పుడు హరినామం తీసుకునేటప్పుడు అయినా కానీ, అదే 108 సార్లు మనం మాల చేస్తాం కదండి. అది మాల చేసే ముందు మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి. ఆ హరినామం ఎలా తీసుకోవాలనేది మీకు మేము మరో వీడియోలో చెప్తాము. సో పంచతత్వ అంటే ఏంటంటే 5 ఉన్నారండి. వీళ్ళు చాలా పెద్ద కృష్ణ భక్తులు అండి. వీరిలో చైతన్య ప్రభు అని ఒక ఆయన ఉన్నారండి. చైతన్య ప్రభు ఎవరో కాదండి, రాధాకృష్ణుడు కలిస్తే వచ్చే ఒక అవతారం అండి. ఆ పవిత్రమైన అవతారాన్ని ప్రణామించే మంత్రమే ఈ పంచతత్వ మహామంత్రం అండి. ఇంకో 6 కానీ 7 కానీ శ్లోకాలు చెప్పుకొని మనము పూర్తి చేసుకుందాం. ఇంకో శ్లోకం ఏంటంటే గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. ఇది రాధాకృష్ణ ప్రణామ మంత్రం అండి. మీరు ఎప్పుడైనా సరే జపించుకోవచ్చు. ఇంకేంటంటే మనము నేను మీకు ఒక 3 శ్లోకాలు చెప్తానండి. 3 కాదండి, మీకు ఒక 4 శ్లోకాలు చెప్తాను. ఈ శ్లోకాస్ని ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ఆధ్యాత్మిక పుస్తకాలను మొదలుపెట్టే ముందు, భగవద్గీత భాగవతం లాంటివి మొదలుపెట్టే ముందు ఇవి చదవాలన్నమాట. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. 2వది నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. 3వది కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. 4వది మూకం కరోతి వాచారం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారుణం. సో మీకు ప్రభుపాద ప్రణామ మంత్రం, ప్రభుపాద అంటే అందరికి తెలుసు కదండి. ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇంకోటి ప్రభుపాద ప్రణాతి. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమో సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఇంకో శ్లోకం కూడా చెప్తాను అనుకుంటున్నానండి. పాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంతోషం అండి, ధన్యవాదాలు. ఒకవేళ నేను నాకు వచ్చిన శ్లోకాలు చెప్పానండి. ఒకవేళ దీంట్లో ఏమైనా తప్పు జరిగితే తెలియజేయండి. నా ఏజ్లో ఉన్నవాళ్ళు, నా మిత్రులు కానీ, నా అంత ఉన్నవాళ్ళు కానీ ఇలాంటివి నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక రూట్లో ముందుకు రావాలని చెప్పేసి నేను ఈ శ్లోకాలన్నీ చెప్పానండి. హరే కృష్ణ. సంతోషం అండి, ధన్యవాదాలు.